మంగళగిరి కుప్పురావు కాలనీ 9వ లైన్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం విశ్వ హిందూ పరిషత్ మంగళగిరి ప్రఖండ సమరసత సేవా ఫౌండేషన్ మంగళగిరి ఖండ సంయుక్త ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ, ఆషాఢ పూర్ణిమ, రక్షాబంధన్ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా గుంటూరు టీజేపీఎస్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్, రాష్ట్రీయ సేవికా సమితి ప్రాంత కార్యకారిణి సదస్యులు టి రాధాబాయి, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గాదంశెట్టి సుజాత, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు మాజేటి కృష్ణకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో గోరింటాకు ఆవశ్యకతను అతిథులు తమ ప్రసంగాల్లో వివరంగా వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విహెచ్పి సంఘటనా కార్యదర్శి కాటాబత్తుల రంగనాయకమ్మ, సమరసత సేవా ఫౌండేషన్ కండక కన్వీనర్ అచ్యుత శ్రావణ్ కుమార్, మహిళా కన్వీనర్ మునగాల ప్రీతి, విహెచ్పి ధర్మరక్షకులు పి బాల, రమణకుమారి, హేమలత, అరుణజ్యోతి తదితరులు పర్యవేక్షించారు. ఆషాఢ మాసం గోరింటాకు పండుగలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ తరఫున ఈరోజు గోరింటాకు కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతూ ఉన్నారు. మన యొక్క భారతీయ సంప్రదాయంలో, మన హిందూ ధర్మంలో అనేక సంప్రదాయాలు, విలువలు మన పెద్దలు అందించారు. వాటిని నేటి తరానికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో ఈరోజు మనం అనేకమైనటువంటి మన సంస్కృతిని, ధర్మాన్ని పోగొట్టుకుంటున్నాం. వాటిని మళ్ళీ నిలబెట్టుకోవాలి, యువతకి వాటిని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ మహిళలు ఇతోధికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మన హిందూ ధర్మం మనకు నేర్పినటువంటి విషయాలు ఏమిటి, వాటి వెనక ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటి అనేది మనం తెలుసుకొని మన పిల్లలకి వాటిని చెప్పి ఆ ధర్మం వైపు మన పిల్లల్ని మరలించగలగాలి. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, అనేక విధర్మాలు మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాటన్నిటినీ నిలబడి తట్టుకోవాలి అంటే మన పిల్లలకి మన ధర్మం గురించి, మన సంస్కృతి గురించి మనం తెలియజెప్పాలి. ఆ దిశగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఈ పండుగ అనేటువంటి ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పండుగకి ఒక ప్రత్యేకత ఉన్నది. దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈ కార్యక్రమం నెరవేర్చడం అనేది ఈరోజు జరుపుకుంటున్నాం. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये
వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం పెదవాడ్లపూడి ప్రతినిధి కీర్తియోగి రంగలత ప్రత్యేకంగా విచ్చేసి గోరింటాకు విశిష్టతను తనదైన శైలిలో తోటి మహిళలతో పంచుకున్నారు. ఈరోజు ఇక్కడ మనందరం కూడా ఆషాఢ మాసం గోరింటాకు పండగ జరుపుకుంటున్నామండి. ఆషాఢ మాసం అంటేనే కొత్త అల్లుళ్ళు రాకూడదు, అత్తగారులు వేరుగా ఉండాలి, అటువంటి ఆనవాయితీలు పూర్వకాలం నుంచి నడుస్తున్నాయి. దాంతో పాటుగా మనకి గోరింటాకు పండగ అనేది ఆడవాళ్ళందరూ జరుపుకునేటువంటి చక్కటి ముచ్చటండి. ఆడవాళ్ళు జరుపుకునే ముచ్చట. కాకపోతే ఎవరిళ్లలో వాళ్ళు కూర్చొని ఒక 4-5 పెట్టుకునేవాళ్ళు. ఇవాళ అలా కాకుండా చక్కగా ఒక 10 మంది 15 మంది ఎంతమంది కలిస్తే అంతమంది ఆడవాళ్ళందరూ కూర్చుని ఇలా గోరింటాకు పెట్టుకోవడం మనం ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. నిజానికి సైంటిఫిక్గా మనం ఈ గోరింటాకు పండుగని ఎలా చెప్తారు అంటే, ఈ ఆషాఢ మాసంలో మనకు ఎన్నో రకాల వ్యాధులు వస్తాయండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ నీళ్ళల్లో ఉండి పనిచేస్తారు కాబట్టి కాళ్లకు చేతులకు ఈ తడి వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా పోగొట్టుకోవడానికి ఈ గోరింటాకుని పెట్టుతారన్నమాట. కాళ్లకు చేతులకు కూడా చక్కగా నిండుగా పెట్టుకుంటారు. అలా పెడితే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి అని చెప్తారు. ఒకటి సైంటిఫిక్గా అది కారణం. ఈ రెండోది ఏంటంటే, మన హిందూ సాంప్రదాయ ప్రకారం గౌరీదేవిగా భావిస్తారన్నమాట ఏది గోరింటాకులు. మనము ప్రతిదీ చెట్టుని పుట్టని ఆఖరికి చీపిరిని కూడా మనం గౌరవిస్తామండి. చాటను కూడా గౌరవిస్తామండి. అలాగే మనకు తిట్లు కూడా గౌరవంగానే భావిస్తాం. నీ అమ్మ కడుపు మాడా అంటారు. ఏంటో తెలుసా అండి అర్థం? దాంట్లో చాలా అర్థం ఉంది మాట. ఎందుకని అంటే అమ్మట ఎక్కువ మంది పిల్లల్ని కని కడుపు మార్చుకోవాలటండి. అంటే కడుపు ఆకలితో పెట్టేస్తారు చూడండి. బాలింతరాలకి కడుపు నిండా పెట్టరు, ఒక్క పూటే అన్నం పెడతారు, పాలు పడేలాగా మంచి ఆహారం పెడతారు. అట్లా ఉండి నువ్వు ఇంకా ఎక్కువ మంది బిడ్డలను కనుతల్లి అని అర్థం అంటండి. ఆ తిట్టులో కూడా మన సంప్రదాయబద్ధమైనటువంటిది ఉంటదన్నమాట. అందుచేత ఈ గోరింటాకుని ఏంటంటే గౌరీదేవట నిజానికి మరి నేనైతే ఏ పురాణాల్లో చదవలేదండి, ఎవరో చెప్పింది చెప్తున్నానంతే. నేనైతే ఏ పురాణాల్లో చదవల. ఏంటంటే గౌరీదేవి చక్కగా ఆడుకుంటూ యుక్త వయసు వచ్చిన తర్వాత రజస్వలైతే ఆ తల్లి యొక్క రుధిరము ఈ భూమి మీద పడి ఒక వృక్షంగా వస్తే ఆ వృక్షం యొక్క ఆకులు ఆ తల్లే ఏంటి ఇంత అందంగా ఉంది చెట్టు అని తుంపేసరికి ఆ ఆకు పట్టుకునేసరికే ఎరుపు రంగు వచ్చేసిందటండి. ఆ తల్లి చేతులు ఎర్రగా అయిపోతే హిమవంతుడికి ఆయనకి తండ్రికి చాలా కోపం వచ్చేసిందట. నా బిడ్డకు ఇంత హాని కలిగిస్తావా, నా బిడ్డ చేతులు కందిపోయినాయి అని చెప్పి. అప్పుడు ఆ తల్లి అన్నదట, ఆ నాన్నగారు మీరు కోప్పడద్దు, ఈ ఎరుపు నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది, ఈ రోజు నుంచి ఈ ఆకుకి గోరింటాకు అని చెప్పి పేరు వస్తుంది, స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది, అందుచేత మనం పెంచుకుందాము, దీన్ని ప్రతి సంవత్సరం ఇలా పెట్టుకుందాము అని చెప్పిందట. ఇది సైంటిఫిక్గా మనం ఒక రకంగా చెప్తే, పురాణాల ప్రకారం ఇలా చెప్తారండి. ఏది ఏమైనా ఇంతమంది ఆడవాళ్ళం కూర్చుని సంతోషంగా ఇలా గోరింటాకు పెట్టుకునేది చాలా అందమైన ఆనందంగా జరుపుకునే పండగ అండి. కాబట్టి మనందరం కూడా సంతోషంగా అది ఆంజనేయ స్వామి గుళ్ళో జరుపుకుంటున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కూడా ఈ విధంగా కలవటం. జై శ్రీరామ్. మాతాకి భారత్ మాతాకి వందే మాతరం. జై శ్రీరామ్. भारत माता की జై. भारत माता की జై. भारत माता की జై. भारत माता की జై. गौ माता की జై. गंगा माता की జై. राम जन्म भूमि की జై. कृष्ण जन्म भूमि की జై. काशी विश्वनाथ की జై. हनुमान की జై. गौरी माता జై. ఈ రోజు ఆషాఢ మాస సందర్భంలో అందరూ పెద్దవాళ్ళు అందరూ గోరింటాకు పెట్టుకోవడం చూసి ముచ్చటేసి మేము కూడా ఎవరైతే యువత ఉన్నామో మేము కూడా ఈ సాంప్రదాయాలు కట్టుబాట్లు నేర్చుకోవాలనేసి ఇట్లా మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. అందరికీ జై శ్రీరామ్ అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ గోరింటాకు కార్యక్రమాన్ని మనము హిందూ ధర్మం ఎలా ఉంటుందో అది మర్చిపోకుండా ఈ గోరింటాకు కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా కలవటం కోసము వారి మధ్య ఐక్యమత్యం
తీసుకురావడం కోసము ఈ గోరింటాకు అనేటువంటి కార్యక్రమంలో అందరినీ కలుపుకున్నాం. దీనికి ఈ విశ్వ హిందూ పరిషత్ వారే కాదు, సమరసతా సేవ ఫౌండేషన్ వారే కాదు, మరి ఏ ఇతర సంస్థలు కలిసినా అందరము కలిసికట్టుగా చేసినట్లయితే మనము విజయాన్ని సాధిస్తాము. కాబట్టి మనం అందరం కూడా హిందూ బంధువులం. హిందవ సోదర సర్వే న హిందూ పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత. కాబట్టి మనం అందరం కూడా హిందూ బంధువులం. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు జి దుర్గామల్లేశ్వరరావు. సమర్థ సేవా ఫౌండేషన్ మంగళగిరి నగర శాఖకి కన్వీనర్ నేను. అచ్యుత్ శ్రావణ్ కుమార్ గారు వీరు ఖండకి కన్వీనర్ గారు. అంటే ఒక చుట్టుపక్కల గ్రామాలకి ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమర్థ సేవా కార్యక్రమం చేసే పని ఏమంటే, ఇప్పుడు మన హిందువులు ఉన్నాం, మన ఉత్సవాలు జరుపుకుంటాం, పండుగలు చేసుకుంటున్నాము, బాగా చేసుకునే పూర్వకాలంలో. అయితే ఇప్పుడు ఈ మధ్యన తగ్గిపోయింది. పట్టణీకరణ పెరిగిపోవడం వల్ల మన హిందూ జీవనం అనేది గ్రామీకరణ, అసలు గ్రామీకరణ తగ్గి పట్టణీకరణ పెరిగిపోయింది. అందరూ నగరవాసులుగా బ్రతకాలని నగరాలకి బయలుదేరాం. మనందరం నగర సంఖ్య పెరిగిపోయింది, మానవ సంబంధాలు తగ్గిపోయినాయి. గ్రామాల్లో అంటే రోజు పలకరించుకుంటారు, రోజు కాకపోయినా చేసే పనుల దగ్గర పలకరించుకుంటారు. ఇక్కడ అది లేదు, ఎవరి జీవనం వాళ్ళదే, ఎవరి దారి వాళ్ళదే. అందువల్ల ఈ పండుగలు ఉత్సవాలు కూడా తగ్గిపోయినాయి. తగ్గిపోవడం వల్ల మన సంస్కృతి అనుబంధం తగ్గిపోయింది. అలా తగ్గిపోతే మన సంస్కృతి మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం కదా, మన ఆహారాల్లో మార్పు వచ్చేసింది. ఇవాళ పిజ్జాలు, బర్గర్లు పిల్లలు ఎగబడి తీసుకుంటున్నారు. అలాగనే మసాలా పదార్థాలు విపరీతం. మన ఏరియాలోనే గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. అంటే మనం తినే ఆహారాల్లో మార్పు చేసుకుంటున్నాం, మనం తిరిగే అలవాట్లు మార్పు చేసుకుంటున్నాం. ఇవన్నీ చాలా ప్రమాదాన్ని పొంచి ఉన్నది ఎక్కువగా పట్టణ వాసులకే. పల్లెల వాసులకి ఇంత ప్రమాదం తక్కువగా ఉంది. మనకి 70% ఉంటే వాళ్ళకి 40%లో ఉన్నారు. అందువల్ల మన జీవన విధానాల్లో మన పాత విధానాలు మంచివే, చెడ్డవి కావు. చెడ్డవి అయితే మనం వదిలేస్తాం. మన జీవితానికి ఉపయోగపడే మంచి మంచి అలవాట్లని మనం సమకూర్చుకుంటున్నాం. సంక్రాంతికి అరిసెలు ఖచ్చితంగా వండుతారు. కారణం ఏంటి? ఆయిల్ కావాలి శరీరానికి, ఆయిల్ ఫుడ్ కావాలి. చలిలో ఎదుర్కోవాలంటే ఒంట్లో వేడి కావాలి. అట్లానే ఇప్పుడు గోరింటాకు పండుగ వచ్చింది. గోరింటాకు పండుగ శరీరానికి రక్షణ ఇచ్చుద్ది. గోరింటాకు గోరులకి రక్షణ ఇచ్చుద్ది. స్త్రీలు ఎక్కువ నిమ్ములో ఉంటారు, వంటలు చేయాలి, నీళ్లు తేవాలి. అందువల్ల స్త్రీలు ఎక్కువ నిమ్ములో ఉంటారు. ఆ కాళ్ళు, వేళ్ళు, గోర్లు కూడాను దెబ్బతినే అవకాశం ఉంది. ఈ కాలంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటే వాటిని ఎదుర్కొనే శక్తి మన చేతులకి, కాళ్ళకి వస్తుంది అన్నమాట, స్త్రీలకి. అందువల్ల గోరింటాకు అనేది ఈరోజు ఈ నెలల్లో జరుపుకుంటారు. ఎవరు వీలైన రోజు ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. చాలా సంతోషకరంగా ఉన్నది.